కాశీపూర్ అనే పేరున్న గ్రామంలో రామ్లాల్, శ్యామ్లాల్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు. అంతకన్నా వాళ్లకి వేరే పని కూడా ఉండేది కాదు. ఒకరోజు శ్యామ్లాల్ ఇంట్లో కూర్చొని ఉండగా అతని భార్య బయటి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది. చూసారా, మన పక్కింటి రామ్లాల్ చెరువులోని నీళ్లతో డబ్బు సంపాదిస్తున్నాడు. మీరేమో ఇంట్లో ఇలా ఖాళీగా కూర్చున్నారు. భార్య మాటలు విన్న శ్యామ్లాల్ ఆశ్చర్యపోతాడు. చెరువులో నీళ్లతో డబ్బులా? అదెలాగబ్బా? మీరే స్వయంగా వెళ్ళి చూసిరండి. శ్యామ్లాల్ పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరికి వెళ్లి రామ్లాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. రామ్లాల్ ఒక నావను కొనుక్కుని అందులో జనాన్ని ఎక్కించి చెరువులో తిప్పుతూ ఉంటాడు. బోలెడు డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. శ్యామ్లాల్ వెళ్లి రామ్లాల్ని కలుస్తాడు. అప్పుడు రామ్లాల్ ఇలా అంటాడు. నేనొక మూర్ఖుణ్ణి. రోజంతా ఖాళీగా కూర్చొని నీతో గొడవలు పెట్టుకునేవాణ్ణి. ఇప్పుడు ఈ ఊళ్ళోనే నేను డబ్బు సంపాదిస్తాను, ధనవంతుణ్ణి అయిపోతాను, పెద్ద పడవ కూడా కొంటాను. రామ్లాల్ జనాన్ని తన పడవలో ఎక్కించుకుని చెరువులో తిప్పడానికి తీసుకుని వెళ్తాడు. శ్యామ్లాల్ కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోతాడు. రామ్లాల్ పట్ల తనకి ఈర్ష్య పెరిగిపోతుంది. నువ్వెలా ధనవంతుడు అవుతావో నేను కూడా చూస్తాను. శ్యామ్లాల్ ఒక బాబా కుటీరానికి వెళ్లి అక్కడి నుండి ఒక మాయా బూడిదని తీసుకువస్తాడు. బాగా చీకటయ్యాక శ్యామ్లాల్ ఆ బూడిదని చెరువులో నీళ్లల్లో కలుపుతాడు. ఆ బూడిద నీళ్లల్లో వెయ్యగానే చెరువులోని నీళ్లన్నీ వేడెక్కి ఉడికిపోతాయి. శ్యామ్లాల్ ఎంతో సంతోషిస్తాడు. పడవ కాదు కదా, ఇప్పుడు ఇందులో నావ కూడా నువ్వు నడిపించలేవు. మర్నాడు ఉదయమే చెరువులోని నీళ్లన్నీ వేడెక్కిన విషయం ఊరందరికీ తెలిసిపోతుంది. అందరూ ఆ చెరువు దగ్గరికి చేరుకుంటారు. చెరువులోని వేడివేడి నీళ్లు చూసి అందరూ భయపడిపోతారు. రామ్లాల్ తన నావ దగ్గర నిలబడి ఇలా అరుస్తూ ఉంటాడు. రండి రండి, చెరువు మీద ఎవరికి తిరగాలనుందో రండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నావలో కూర్చొని ఉడుకుతున్న చెరువులోకి వెళితే పకోడీలాగా కాలిపోతాం. మేమెవరూ ఇక నీ నావలో ఎక్కం బాబు. అలా అని అందరూ వెళ్లిపోయాక రామ్లాల్ ఎంతో బాధపడతాడు. ఇక నా నావని అమ్మేయాల్సిందే, మొత్తం నష్టపోయాను. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. శ్యామ్లాల్ ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉండగా అతని భార్య అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఏంటి ఖాళీగా కూర్చున్నారు? ఏదో ఒకటి చెయ్యండి. ఆ రామ్లాల్కి అంత నష్టం చేశాను కదా, ఇంకా ఏం చెయ్యాలి? రామ్లాల్ నష్టపోతే మీకేంటి లాభం? లాభం గురించి ఆలోచించు. మనది ఇంత పెద్ద ఊరు కదా, ఒక్క టీ దుకాణం కూడా లేదు. నీళ్లుడుకుతున్న చెరువులో టీ పౌడర్ వేసి టీ తయారు చేసి అమ్మండి. శ్యామ్లాల్ వెంటనే ఒక దుకాణానికి వెళ్లి ఇలా అంటాడు. చూడండి, నాకు ఒక ట్రక్కు షుగరు, ఒక ట్రక్కు టీ పౌడరు, ఒక ట్రక్కు ఇలాచీ, ఒక ట్రక్కు పాలు కావాలి. ఇంత పెద్ద మొత్తంలో సరుకా? ఏం చేయాలని అనుకుంటున్నావు? మీరైతే పంపించండి, డబ్బు మాత్రం ఏడాది తర్వాత ఇస్తాను. మర్నాడు ఉదయమే ఒక ట్రక్కు షుగర్, ఒక ట్రక్కు టీ పొడి, ఒక ట్రక్కు ఇలాచీ, ఒక ట్యాంకరు పాలు నీళ్లు ఉడుకుతున్న చెరువు దగ్గరికి చేరుకుంటాయి. శ్యామ్లాల్ ఆ ట్రక్కులోని సరుకుని చెరువులో కలుపుతాడు. చెరువులోని వేడి నీళ్లన్నీ టీలాగా మారిపోతాయి. ఇలాచీ పరిమళం ఊరంతా వ్యాపిస్తుంది. అందరూ చెరువు దగ్గరికి చేరుకుని ఆ విచిత్రాన్ని చూస్తూ ఉంటారు. వేడివేడి టీ, వేడివేడి టీ, కమ్మటి ఇలాచీ టీ తాగండి. ఊరి వాళ్ళు ఎవరూ కూడా అంతకు ముందు చెరువులోని టీ చేయడం చూడలేదు. అందుకే టీ తాగడానికి చెరువు దగ్గరికి చేరుకుంటారు. శ్యామ్లాల్ బోలెడు డబ్బు సంపాదిస్తాడు. మరొకవైపు రామ్లాల్ ఊర్లో పైపులు, ట్యాప్ ఫిట్టింగ్స్ దుకాణం ఓపెన్ చేస్తాడు. అతను అందులో బిజీగా ఉంటాడు. ఒకరోజు రాత్రి పైపులు ఫిట్ చేయడానికి రామ్లాల్ పక్క ఊరికి వెళ్తుంటాడు. అప్పుడు అదే దారిలో ఉన్న బాబా రామ్లాల్ని చూసి ఇలా అంటారు. ఆ శ్యామ్లాల్ మీ పక్కనే ఉంటాడు కదా, చెరువులో వేస్తానని బూడిద తీసుకువెళ్ళాడు, డబ్బు మాత్రం ఇవ్వలేదు. చెరువులో టీ చేసి అమ్ముతున్నాడని విన్నాను. నా డబ్బు తెచ్చివ్వమని కాస్త చెప్పు. అలా చెప్పి ఆ బాబా వెళ్ళిపోతారు. అప్పుడు రామ్లాల్కి అర్థమవుతుంది తన నావ బిజినెస్ ని చెరువులో ముంచేసింది శ్యామ్లాల్ అని. నా బిజినెస్ ని నువ్వు పాడు చేస్తావా? నీ టీ బిజినెస్ ని ఎన్ని రోజులు చేస్తావో నేను కూడా చూస్తాను. మర్నాడు ఉదయమే రామ్లాల్ చెరువు దగ్గరికి వెళ్తాడు. శ్యామ్లాల్ చెరువు నుండి టీ తీసి అందరికీ అమ్ముతూ చాలా డబ్బులు సంపాదిస్తాడు. అసలు మీరు ఈయనకి ఎందుకు డబ్బులిస్తున్నారు? ఈ చెరువు ఏమైనా ఈయనకి సొంతమా? ఫ్రీగా పోస్తేనే తాగండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీతో కాదు, వీళ్ళతో మాట్లాడుతున్నాను. రామ్లాల్, నువ్వు చెప్పేది నిజమే,
కానీ మాకు టీ తీసి ఎవరు పోస్తారు చెప్పు? చూసావా టీ ఎలా మరిగిపోతుందో? శ్యామ్లాల్ మాకు టీ తీసి ఇస్తున్నాడు, అందుకే మేము డబ్బులు ఇస్తున్నాం. నేను మీకు టీ ఇస్తాను. ఎలా ఇస్తావు? నేను పైపులు నల్లాల బిజినెస్ చేస్తున్నాను. ఈ చెరువు దగ్గర నుంచి పైపులు వేసి మీ ఇంటికే టీ వచ్చేలా చేస్తాను. మీరు ఇంట్లోనే కూర్చొని ఎంత కావాలంటే అంత టీ తాగండి. అందరూ రామ్లాల్ మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోతారు. శ్యామ్లాల్ భయపడిపోతాడు. షుగర్ నాది, టీ పౌడర్ నాది, ఇలాచీ నాది, పాలు నావి, మరి నీదేముంది? నీకదే కరెక్ట్. నువ్వు నన్ను దెబ్బ కొట్టావు, ఇప్పుడు నేను నిన్ను దెబ్బ కొట్టాలి కదా. ఆ విధంగా శ్యామ్లాల్ పూర్తిగా నష్టపోతాడు. రామ్లాల్కి కొత్త కాంట్రాక్ట్ దొరుకుతుంది. రామ్లాల్ పైప్ లైన్ వేసి ఊరందరి ఇళ్లల్లోకి టీ సప్లై చేస్తాడు. అప్పుల పాలైన శ్యామ్లాల్ ఊరు వదిలి పారిపోతాడు. మహారాష్ట్రలో వసంతపూర్ అనే పేరుగల ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊర్లో ఎండలు ఎక్కువగా కాచేవి. అందుకే నీళ్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఊర్లోని అన్ని ఇళ్లలో గవర్నమెంట్ వాటర్ ట్యాంకులు ఉండేవి. ట్యాంకులో నుండి ఉదయం సాయంత్రం మాత్రమే ఒక టైం ప్రకారం నీళ్లు వచ్చేవి. అమ్మా, చూసావా? బయట వాటర్ ట్యాంక్ మొత్తం ఖాళీగా ఉంది. పక్క ఇంట్లోని సోను ఈ రోజు కూడా మన ట్యాంకులో నీళ్లతోనే స్నానం చేశాడు. నువ్వు బట్టలు తీసుకుని సోను వాళ్ళింటికి వెళ్ళు. అతను మన నీళ్ళన్నీ ఖాళీ చేశాడు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళ నీళ్ళన్నీ ఖాళీ చేసిరా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు, అలుపు సలుపు ఉండదు. ప్రియాంక, మీ బట్టలు మా వాటర్ ట్యాంక్ దగ్గర ఎందుకు ఉతుకుతున్నావు? అయ్యో రామా, ట్యాంకులోని సగం నీళ్లు కూడా అయిపోయాయి. ఆహాహా గౌరీ అత్త, నేను బట్టలు ఉతుక్కుంటే అయ్యో రామనా? మరి మీ సోను మా ట్యాంక్ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతాడు కదా, మరి అదేంటి? సోను ఉద్యోగం చేస్తున్నాడు, నీలాగా ఏమి ఖాళీగా లేడు కదా. అయినా వాడి స్నానానికి సగం బకెట్ నీళ్లు మాత్రమే సరిపోతాయి తెలుసా? సగం బకెట్ నీళ్లు వాడుకుంటే సమస్య ఏమీ ఉండదు. నీ కొడుకు వాటర్ ట్యాంక్లో నీళ్ళన్నీ ఖాళీ చేసి వెళ్తాడు. చూడండమ్మా, కూతురు వెనకాలే తల్లి కూడా వచ్చేసింది గొడవ పెట్టుకోవడానికి. ప్రియాంక, సోను వాళ్ల కుటుంబాలు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. నీళ్ల కోసం తరచుగా ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ప్రియాంక తండ్రి చాలా రోజుల క్రితమే చనిపోయాడు. ప్రియాంక, ఆమె తల్లి ఇద్దరూ కలిసి మట్టి కుండలు, పూల కుండీలు, కూచాలు తయారుచేసి బ్రతికేవారు. ఏవండి, మీరు ఏదో ఒకటి చేసి ఈ తల్లి కూతులను ఈ ఊరి నుండి పంపించేయండి. ఆ తర్వాత పక్కనే ఉన్న వాళ్ల ఇల్లు కూడా మన సొంతం అవుతుంది. అప్పుడు మనం కూడా పెద్ద ఇంట్లో హాయిగా ఉండొచ్చు. మరైతే మనం సోనుతో ప్రియాంక పెళ్లి జరిపిద్దాం. మీకేమైనా మతిపోయిందా ఏంటి? అంత బాగా చదువుకున్న మన సోను ఎక్కడా? 5th క్లాస్ పాస్ అయిన ఆ ప్రియాంక ఎక్కడా? తాను మన సోనుకి ఏ రకంగానూ సరిపోదండి. అయినా నేను మన సోను కోసం ఒక ధనవంతురాలైన అమ్మాయిని చూస్తాను. మనకు కేవలం వాళ్ళ ఇల్లు మాత్రమే కావాలి. ఏదైనా మంచి ప్లాన్ వేసి ఆ అమ్మ కూతుళ్ళనిద్దర్నీ ఊళ్ళోంచి వెళ్ళగొట్టండి. అదేమంత పెద్ద కష్టం కాదు మనకి. నా మాటలు జాగ్రత్తగా విను. ఒకరోజు గౌరీ ప్రియాంక ఇంటికి వెళ్తుంది. ప్రియాంక, మీ అమ్మ ఎక్కడుంది? అమ్మ కుండలు తీసుకుని మార్కెట్కి వెళ్ళింది. ఇదిగో ఈ వెన్న తీసుకో. మా అమ్మ వాళ్ళ ఊరు నుండొచ్చింది. చాలా ఎక్కువగా పంపించారు. అందుకే మీకు కూడా కొద్దిగా ఇవ్వాలని నాకు అనిపించింది. మనం ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉంటాం, అది నిజమే. కానీ ఇరుగు పొరుగు అన్నాక ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది కదా. మరుసటి రోజు ఉదయం ప్రియాంక, ఆమె తల్లి నిద్ర లేచేసరికి వాళ్ల ఇంటి ముందర పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తాయి. ప్రియాంక, మన ఇంటి ముందు ఏదో గొడవ జరుగుతున్నట్టుగా వినిపిస్తుంది. ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు. వెళ్లి చూసేసరికి అప్పటికే గౌరీ ఊరి వాళ్లతో పెద్దగా అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది. అయ్యా, వింటున్నారా? మన ఊర్లో కూడా దొంగతనాలు మొదలైపోయాయి.
నేను కొద్ది రోజుల క్రితమే నా బంగారు గాజులు చేయించుకున్నాను. వాటిని ఈ ప్రియాంక ఆమె తల్లి కలిసి మాయం చేశారు. ఏ బంగారు గాజుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మాకు నీ గాజుల గురించి ఏమీ తెలీదు. అలాగా? అయితే మమ్మల్ని మీ ఇంట్లో ఒకసారి వెతకనివ్వు. అలాగే, మొత్తం ఇల్లంతా మీ ఇష్టం వచ్చినంతసేపు వెతుక్కోండి, మాకేమీ భయం లేదు. ఊరి వాళ్ళందరూ ప్రియాంక వాళ్ళ ఇల్లు మొత్తం వెతుకుతారు. గౌరీ బెడ్ కింద నుండి బంగారు గాజులను తీస్తుంది. అందరూ ఇటు చూడండి, ఇవిగో నా బంగారు గాజులు. ఇక వీళ్లతో మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పండి. మన ఊళ్ళో దొంగలుండడానికి వీల్లేదు. అవునవును, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. వీళ్ళని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి. ఊరి వాళ్ళందరూ కలిసి ప్రియాంకను ఆమె తల్లి ఇద్దరిని ఊళ్ళో నుండి వెళ్లిపోయేలా చేస్తారు. అమ్మా, ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలి? నువ్వేం బాధపడకు, మనం జీతు మామయ్య వాళ్ళింటికి వెళ్దాం. ప్రియాంక ఆమె తల్లి ఇద్దరూ కలిసి ఎండలో నడుచుకుంటూ బయలుదేరతారు. అమ్మా, ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది చూడు. పద, వెళ్ళి కొద్దిగా నీళ్లు తాగుదాం. నీళ్ల కోసం నల్లా తిప్పిన ప్రియాంక ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతుంది. ట్యాంక్లో నుండి నీళ్లకు బదులుగా బంగారం వస్తుంది. అయ్యో బాబోయ్, మన ఊరి వాళ్ళు ఈ ట్యాంకుని పాడైపోయింది అనుకునేవాళ్ళు. కానీ చూసావా, దీనిలో నుండి బంగారం వస్తోంది. అమ్మా, ఇక ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లే అవసరం లేదు. మనం ఇక్కడే ఒక కొత్తిల్లు కట్టుకుందాం. ట్యాంకులో నుండి వచ్చిన బంగారం సహాయంతో ప్రియాంక ఆమె తల్లి ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. ప్రియాంక ధనవంతురాలయ్యిందన్న విషయం మొత్తం వసంతపూర్ గ్రామంలో తెలిసిపోతుంది. ఏమండి, వింటున్నారా? మనం ప్రియాంక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి క్షమించమని అడుగుదామండి. మనం మన సోను పెళ్లి కూడా ప్రియాంకతో జరిపిద్దామండి. తర్వాత ఆ బంగారం ఇచ్చే ట్యాంక్, పెద్ద ఇల్లు మొత్తం మన సొంతం అయిపోతాయి కదా. గతంలో జరిగిన గొడవలన్నీ మర్చిపోయి మమ్మల్ని క్షమించమని అడగడానికొచ్చాం. మీ ప్రియాంక, మా సోను ఇద్దరు ఒకే చోట పెరిగారు, ఒకే చోట ఆడుకున్నారు కదా. అందుకే మనం వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బావుంటుంది కదా. ఈ పెళ్లి విషయం మేము పేదవాళ్లుగా ఉన్నప్పుడు నీకు ఎందుకు గుర్తు రాలేదు? అప్పుడు మేము మీ స్థాయికి సరిపోలేదు. ఇప్పుడు మీరు మా స్థాయికి సరిపోరు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. చూసారా అండి దానికి ఎంత పొగరో? దీని పొగరంతా ఆ బంగారిచ్చే ట్యాంక్ని చూసుకునే కదా. ఆ ట్యాంకికి సప్లై చేసే పైప్ లైన్ ఎక్కడుందో చూడండి. దాన్ని కట్ చేసేస్తాను. అప్పుడు చూస్తాను అది ఏం చూసుకుని పొగరు చూపిస్తుందో. ఒకరోజు రాత్రి గౌరీ తన భర్తతో కలిసి ప్రియాంక వాళ్ల ఇంటి వెనక ఉన్న అడవిలోకి వెళ్తుంది. ఒకచోట ఇద్దరూ కలిసి తవ్వడం మొదలు పెడతారు. ఇదే ఆ ట్యాంకుకి వెళ్లే పైప్ లైన్. ఇద్దరూ కలిసి ఆ పైప్ లైన్ని విరగ్గొట్టి తమ ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత రోజు మొత్తం ఊళ్ళోని వాళ్లందరూ అరుస్తూ ఉంటారు. ఎందుకు అందరూ అలా అరుచుకుంటున్నారేంటండి? బహుశా నిన్న రాత్రి మనం పైప్ లైన్ పాడు చేశాం కదా, అది బంగారం ఇచ్చే ట్యాంక్ అది కాదనుకుంటాను. మన ఊళ్ళోకి వచ్చే వాటర్ పైప్ లైన్ అయి ఉంటుంది. ఊర్లోకి పోలీసులు వస్తారు. వాటర్ పైప్ లైన్ ఎవరు కట్ చేశారో ఎంక్వైరీ చేస్తారు. గౌరీ ఆమె భర్తని పోలీసులు పట్టుకుంటారు. వాళ్లని వాటర్ పైప్ లైన్ పాడు చేసిన నేరంలో జైలుకి పంపిస్తారు. ఈ కథలో మనం ఏం తెలుసుకున్నామంటే, కొంతమంది ఇతరులను నష్టపరిచే ప్రయత్నంలో తమని తామే నష్టపరుచుకుంటూ ఉంటారు.